తనని వెతికి తీసుకురమ్మని మీ సాయం కోరుతున్నా. అయ్యో, మీరు అంతగా చెప్పాలా? తన గురించి మీరెంత బాధపడుతున్నారో మీ మాటలను బట్టి అర్థమవుతోంది కదా. కూతురు విషయంలో ఆ తండ్రి ఎంతలా కుమిలిపోతున్నారో వాసుదేవరావు గారి పరిస్థితి చూస్తే తెలుస్తుంది. మీరేం భయపడకండి, ఇక ఆ సంగతి మేము చూసుకుంటాం. మిస్టర్ వెంకట్రావు, ఆ ఏరియా మొత్తం జల్లెడ పట్టండి. ప్రతి సీసీ కెమెరాలు క్షుణ్ణంగా మానిటర్ చేయండి. అక్కడున్న ప్రతి వాళ్ళకి ఆ ఫోటో చూపించి ఎంక్వైరీ చేయండి. తను ఎలాగైనా దొరకాలి. మన టీమ్స్ మొత్తాన్ని అలర్ట్ చేయండి. ఎటువంటి పరిస్థితుల్లో అమ్మాయి మిస్ అవ్వకూడదు. వెంటనే కనిపెట్టాలి. తప్పకుండా సార్, అన్ని టీమ్స్ని ఇప్పుడే రంగంలోకి దించుతాను. ఒక విధంగా నాకాబందీ పెట్టినట్టుగానే ఆ ప్రాంతం మొత్తాన్ని జల్లెడ పడతాము. ఎలాగైనా సరే భానుమతి గారిని కనిపెట్టి తీరుతాం. మా మాట నమ్మండి మేడం, 1-2 రోజుల్లోనే తప్పకుండా భానుమతి గారిని మీ ముందుకు తీసుకొస్తాను. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ బ్యాడ్ మార్నింగ్ జగ్రి. ఇంతవరకు ఆ భాను ఎక్కడున్నా మనం కనిపెట్టలేకపోయాం. ఇప్పుడు వీళ్ళు పోలీసుల సహాయం తీసుకుంటున్నారు. పోలీసులు జల్లెడ పట్టైనా సరే భాను ఆచూకీ తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఒక్కసారి పోలీసులు రంగంలోకి దిగారంటే పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. పోలీసుల నిఘా కూడా ఉంది కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. ఎటువంటి పరిస్థితుల్లోనూ తను మనకే దొరకాలి. ఇలా వెతుకుతున్నామన్న నిజం మాత్రం పోలీసులకి అస్సలు తెలియకూడదు. సరే మేడం, అదంతా నేను చూసుకుంటాను. ఉంటాను. భాను దూరంగా ఉంటుంది కానీ ఎందుకో అర్థం కావడం లేదు. ఇంటికొచ్చింది అంటే నా గురించి నిజం తెలిసిన భాను మౌనంగా ఉంటుందని మాత్రం నేనస్సలు అనుకోను. ఇప్పుడు ఏం చేయాలి? జాంపండ్లు ఎంత? రేయ్, అదిగోరా. సార్, మేడం అక్కడ ఉన్నారు సార్. వెనకండి. గో ఫాస్ట్.
పోలీసులు వచ్చారు. ఛా! ఒక్క నిమిషం మేడం, మీరు మాతో పోలీస్ స్టేషన్కి రావాలి. ఏం మాట్లాడుతున్నారు సార్? నేను పోలీస్ స్టేషన్కి రావడం ఏంటి? మీరేం తప్పుగా వినలేదు, నేను కూడా తప్పుగా ఏం మాట్లాడలేదు. జస్ట్ చిన్న ఎంక్వైరీ ఉంది. మీరు పోలీస్ స్టేషన్కి మాతో రావాలి ప్లీజ్. మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? మీరేదో పొరపాటు పడుతున్నారు. నా మీద ఏ కంప్లైంట్స్ లేవు. అయినా ఏం విచారించడానికి రమ్మంటున్నారు? సార్ పిలుస్తుంటే అలా మాట్లాడతావేంటి? ఎక్స్క్యూజ్ మీ, మైండ్ యువర్ లాంగ్వేజ్. ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్కి రమ్మంటున్నారంటే ఖచ్చితంగా తన మీద కంప్లైంట్ ఉండాలి. నా మీద ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? నేను ఇంతకుముందు ఏదైనా తప్పు చేసినట్టుగా క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయా? నేను ఎందుకు రావాలో అడిగే రైట్స్ నాకున్నాయి. సారీ మేడం, కానిస్టేబుల్ తెలియక అలా మాట్లాడింది. మీ మీద ఎలాంటి కంప్లైంట్ లేవు, జస్ట్ ఒక చిన్న ఎంక్వైరీ ఉంది. ప్లీజ్ మాకు కోఆపరేట్ చేయండి. సారీ ఎస్ఐ గారు, నేను ఒక ఆడపిల్లని. ఇలా నన్ను నడి రోడ్డు మీద ఆపి స్టేషన్కి తీసుకెళ్ళడం అంటే అదెంత ప్రాబ్లమో నాకు తెలుసు. నేను ఎక్కడికి రావట్లేదు. హలో, ఏం చేస్తున్నారండి మీరు? ప్లీజ్ మేడం, చెప్పాను కదా, ఏ ప్రాబ్లం లేదు. మీరు మాతో నార్మల్గా స్టేషన్కి వస్తే సరిపోతుంది, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేను చెప్తున్నాను కదా. కానిస్టేబుల్, మేడంని తీసుకురా. పదండి మేడం. హలో ఎస్ఐ గారు, నేను చెప్పేది వినండి. ఏంటిది? మీకే సార్, ఎందుకు ఇలా చేస్తున్నారు? అన్నా, ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఈ విషయం మేడంకి తెలిస్తే తిడతారేమో. పోలీసు నిఘా ఉందని మేడమే నాకు ముందు చెప్పారా. మనం పట్టుకునేలోగానే భానుని పోలీసులు పట్టుకెళ్లారు. ఇన్ఫర్మేషన్ అయితే మేడంకి చెప్పాలి. ఏంటి చక్రి, భాను కనిపించిందా? కనిపించింది మేడం, కానీ మేము పట్టుకునే లోపు పోలీసులు తను తీసుకెళ్ళిపోయారు. భాను పోలీసులకు దొరికిపోయింది మేడం. మీతో మాట్లాడాలి. రామ్మా కూర్చో. చెప్పమ్మా, ఏంటి విషయం? నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. దానికి పర్యవసానం ఏంటన్నది నాకు కూడా తెలియదు. కానీ నన్ను ఎంతగానో ఆదరించే కుటుంబం నా వల్ల బాధపడకూడదని ఆలోచించాను. అదేంటో అందరి ముందు మీకు చెప్పాలని మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటి రాధా, ఏ నిర్ణయం తీసుకున్నావు? నువ్వు దేని గురించి ఆలోచించకు. చెప్పాను కదా, నీకు గతం గుర్తొచ్చేంత వరకు మేమందరం నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటామని. నీకు బాధే రాకుండా చూసుకునే బాధ్యత మాది. నీకెలాంటి సమస్య లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మాదే. జరిగేది జరగకుండా ఆగదు. జరిగిపోయిన దాని గురించి చింతించి ఫలితం లేదు. అందుకే నువ్వు ప్రశాంతంగా ఉండు. అన్ని విషయాలు మేం చూసుకుంటాం. ఎందుకు కిట్టయ్య అంత కంగారు పడుతున్నారు? తనేదో నిర్ణయం తీసుకుంది అని చెప్తుంది కదా, ముందు ఆ నిర్ణయం ఏంటో చెప్పని, తర్వాత మనం ఏం చెప్పాలో చెప్దాం. ఏంటమ్మా ఇప్పుడు ఇదే నిర్ణయం తీసుకుంది? నీతో పాటు నేను కూడా ఇప్పుడే కదా వింటున్నాను. ఆ నిర్ణయం ఏంటో విను, తర్వాత మనమే నిర్ణయం తీసుకోవాలో ఆలోచిద్దాం. నేను కళ్ళు తెరిచేసరికి ఈ ఇంట్లో ఉన్నాను. నా ముందు మీ అందరినీ కొత్తగా చూశాను. కానీ నేను ఈ ఇంట్లో ఉండవలసిన మనిషిని 6 నెలల క్రితం బయటికి వెళ్ళిపోయినా మళ్ళీ ఇప్పుడు కనిపించాను అని మీ మాటల ద్వారా తెలుసుకున్నాను. నేను గతంలో ఇక్కడ ఉన్నాను అనడానికి సాక్ష్యాధారాలు మురారి గారు నాకు చూపించారు. కానీ అవేవి నాకు గుర్తుకు రాలేదు. నా గతాన్ని మీరు గుర్తు చేయలేకపోయారు. అయినా సరే నా గురించి మీరందరూ ఎంతగానో ఆలోచిస్తున్నారు.
నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. మరి నా గురించి ఇంతలా ఆలోచించే మిమ్మల్ని నేను బాధ పెట్టడం మంచిది కాదు అని అనుకుంటున్నాను. నేను రాధనని మీ మాటల ద్వారానే తెలుసుకున్నాను. నా పేరు రాధ అని, నా గతం అది అని మీరు చెప్పిందే విన్నాను. అదేంటో నాకు నేనుగా తెలుసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. నా గతాన్ని నాకు గుర్తు చేయడం కోసం మురారి గారు కూడా అన్ని విధాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఫలితం దక్కటం లేదు. ఫలితం రానంత మాత్రాన, ప్రయత్నం వృధా అయినంత మాత్రాన మీరందరూ మదన పడటాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. అమ్మ రాధ, నీ వల్ల మేమేమైనా ఇబ్బంది పడుతున్నామని నువ్వు ఎప్పటికీ అనుకోకు. మురారితో నీ జీవితం, భవిష్యత్తు ఎంత బాగుంటుందో నీకు అర్థమవుతుందని మేమందరం కోరుకుంటున్నాం. మానసికంగా నువ్వు ఎంత నలిగిపోతున్నావో మాకు తెలిసినా కూడా దానికి ఏం చేయాలో అర్థం కాకే అత్తయ్య, మురారి బాధపడుతున్నారు. అవన్నీ నాకు అర్థమయ్యాయి. అనుక్షణం మీరందరూ నా గురించి ఎంతలా తప్పిస్తున్నారో కూడా నేను గ్రహించాను. ఇది ఏ దేవత శాపమో. నా గతాన్ని నేను మర్చిపోవడం అన్నది నాకు సంబంధించిన విషయం. కానీ నా వల్ల ఇంటికి గాని ఈ ఊరికి గాని నన్ను అభిమానించే మీ అందరూ ఏ దేవత కోపానికి, శాపానికి గురి కాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా పెళ్లి జరిపించి అమ్మవారికి జాతర చేస్తానని ఈ గ్రామదేవతకి మాటిచ్చారు. ఆ మాట నిలబెట్టుకోలేని సమయంలో ఆ దేవతకి ఆగ్రహం వస్తే ఎలాగా అని వాళ్ళు మదన పడుతున్నారు. అది మొత్తం నేను విన్నాను. అందుకే నా వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదన్న ఒకే ఒక్క కారణంతో ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను. ఏంటమ్మా, నువ్వు చెప్పింది కల కాదు కదా? ఇది నా ఊహ కాదు కదా? నేను వింటున్నది నిజమే కదా? మేము అనుక్షణం తప్పించేది ఈ ఊరు బావుండాలని. అలాంటి ఈ ఊరికి ఆ తల్లి ఆగ్రహం వల్ల ఎలాంటి ప్రమాదం వస్తుందోనని నేను భయపడ్డాను. నువ్వు కిట్టయ్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను అని చెప్పిన మాట నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నదే కదా? ఇప్పుడు నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పచ్చని మాగాణిలతో నా పల్లె పచ్చగా ఉంటుందన్న నమ్మకం వచ్చింది. చాలా సంతోషం అమ్మా. ఈ ఒక్క మాటతో నీ భవిష్యత్తునే కాదు, ఈ ఊరి భవిష్యత్తును కూడా కాపాడావు. నా తరువాత నా కోడలు కూడా ఈ ఊరుని అంతకంటే గొప్పగా చూసుకుంటుందని ఈ నిర్ణయంతో ప్రకటించావు. నా మనసులో ఏమీ లేదండి. కానీ నా గురించి, నా మనసు గురించి మీరందరూ ఆలోచిస్తున్నారు. నన్ను జాగ్రత్తగా చూసుకోవాలని ఎంతో పెద్ద మనసుతో ఆలోచిస్తున్న మీరు నా వల్ల వ్యధ అనుభవించకూడదని అందరి భవిష్యత్తు గురించి ఆలోచించే నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. మీరేం చేయాలనుకున్నారో అది చేయండి. నువ్వెలా తీసుకున్నా సరే ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు రాధా. చెప్పాను కదా, నా మనసంతా నువ్వే నిండున్నావు. నా జీవితంలో నీకు తప్ప ఇంకెవరికీ స్థానం లేదు. నువ్వు మాకు దూరమైనందుకు నేనెంత బాధపడ్డానో నాకు తెలుసు. మళ్ళీ నువ్వు మాకు కనిపించినందుకు నేను ఎంత ఆనందపడ్డానో కూడా నా మనసుకే తెలుసు. కానీ నువ్వు గతాన్ని మర్చిపోయి బాధపడుతున్నప్పుడు నన్ను కూడా నువ్వు గుర్తించలేకపోతున్నందుకు నాలో నేనే ఎంతో మదనపడ్డాను.
నీ గురించి ఏదైనా చెయ్యాలని నేనెంతో తపన పడ్డాను. కానీ నీ ఇష్టం లేకుండా నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరించకుండా ఈ పెళ్లి వద్దు అని నేను అమ్మకు చెప్పాను. కానీ ఇప్పుడు నువ్వే ఈ పెళ్లి ఒప్పుకున్నావు అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నేను నీకు మాటిస్తున్నాను రాధా, జీవితంలో అనుకోని సంఘటనలు ఎన్నో జరుగుతాయి. కొన్ని కలలో వచ్చి వెళ్ళిపోతుంటాయి, ఇంకొన్ని కలవరపెట్టే పరిస్థితిని కూడా తీసుకొస్తాయి. అవి ఎలాంటి పరిస్థితులైనా ప్రేమకి ఆటంకం కాకూడదు. మనస్ఫూర్తిగా ప్రేమించుకున్న వాళ్ళని విడదీయకూడదు. ప్రేమకున్న బలం అదే. నేను నిన్ను మనసారా ప్రేమించానన్నది నిజం కాబట్టి నీకు ఎలాంటి సమస్య వచ్చినా నీ పక్కన నిలబడాల్సిన బాధ్యత నాది. నీ కథ ఏదైనా కావచ్చు, గతంలో ఏదైనా జరిగి ఉండొచ్చు, అది నాకు అనవసరం. నీతో నా భవిష్యత్తే నాకు ముఖ్యం. ఈ భవిష్యత్తులో నీకెలాంటి బాధ లేకుండా చూసుకునే బాధ్యత నాది. చాలా మంచి మాట చెప్పావు చెల్లెమ్మా. నువ్వు గతం మర్చిపోవడం నీ తప్పు కాదు. అది నీ భవిష్యత్తుని శాసించకూడదు. ఖచ్చితంగా ఏదో రోజు నీ గతం నీకు గుర్తొస్తుంది. అప్పుడు నీ భవిష్యత్తు కూడా బాగుంటుందమ్మా. అమ్మా రాధా, నీ నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉందమ్మా. ఇప్పుడే ఈ ఊరికి నిజమైన పండగ. అమ్మవారి జాతరతో పాటు ఈ ఇంట్లో కూడా ఒక పెద్ద పండగ వస్తుంది. అయిపోయిందమ్మా, మొత్తం అయిపోయింది. అది పెళ్లి కొప్పుకుంది. ఇంక మావయ్య జీవితంలో నేనుండను. ఇన్నాళ్ల నా కళ కలగానే మిగిలిపోతుంది. అక్కడ కళ్యాణం జరుగుతుంది, నాకు కన్నీళ్లు మిగులుతాయి. గతాన్ని మర్చిపోయింది, మళ్ళీ గతంలోనే కలిసిపోతుంది అనుకున్నాను. తిరిగి వచ్చి ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని కలలో కూడా ఊహించలేకపోయాను. నా తమ్ముడితో నా కూతురు కళ్యాణం జరగాలని కోరుకున్నాను. కానీ రాధతో మురారికి పెళ్లి జరగాలని నేనెప్పుడూ అనుకోలేదు. ఊహల్లో కూడా రానివ్వలేదు. ఇప్పుడది వాస్తవం అవుతుందంటే ఊరుకునే ప్రసక్తే లేదు. లోపలికి పదండి. అసలు నన్ను ఎందుకు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు? నేనేం తప్పు చేశాను? అన్ని విషయాలు చెప్తాను, ముందు లోపలికి పదండి. లేదు సార్, ఇక్కడే చెప్పండి. నేనేదో మార్కెట్ పని మీద బయటకు వస్తే మీరు నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకురావడం కరెక్ట్ కాదు. కారణం ఏంటో కూడా చెప్పకుండా నన్ను ఇలా స్టేషన్కి రమ్మనడం అసలు కరెక్ట్ కాదు సార్. నేను కూడా చదువుకున్న దాన్ని, నాకు కూడా సెక్షన్స్ తెలుసు. ముందు నా నేరం ఏంటో చెప్పి అప్పుడు పోలీస్ స్టేషన్లోకి తీసుకువెళ్ళండి. సార్ చెప్తానన్నారు కదా మేడం, ఎందుకు కంగారు పడతారు? ముందైతే లోపలికి పదండి. కూర్చోండి. చూడండి, మీరెవరో, మీరేంటో మాకు బాగా తెలుసు. మీరు అజ్ఞాతంలో ఎందుకున్నారు? ఇంకేమీ దాచాలని, తెలివిగా తప్పించుకోవాలని ప్రయత్నించకండి. మేము ఒక వ్యక్తిని తీసుకొచ్చాము అంటే ఖచ్చితంగా దాని వెనకాల ఒక కారణం ఉంటుంది. మీ గురించి మొత్తం మాకు తెలిసిపోయింది. మీ మీద కంప్లైంట్ వచ్చాకే మేము మిమ్మల్ని పట్టుకున్నాం. దయచేసి కాసేపు ప్రశాంతంగా కూర్చోండి. మీరు భయపడవలసిన పరిస్థితి లేదు. అన్ని విషయాలు చెప్తాను. నేను సిటీలో ఉన్నానని మురారికి తెలిసిందా, లేక నా మీద మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడా? నా గురించి వెతుకుతున్నారేమో, అందుకే వీళ్ళు నన్ను తీసుకొచ్చినట్టున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ భాను పోలీసులకి దొరికిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా పోలీసులు భానుని కార్తిక్ అప్పగిస్తారు. కార్తిక్ వెళ్ళి భానుని ఇంటికి తీసుకొస్తాడు. భాను ఇంట్లో అడుగుపెట్టిందంటే నా గురించి నిజం చెప్తుంది. అదే జరిగితే ఇదే ఇంట్లో నన్ను చంపి బాధ పెడతారు. ఇప్పుడు నేనేం చేయాలి?
విషయం చెప్పడానికి సిఐ కార్తిక్కి ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ఫోన్ ఎత్తాను అంటే మొత్తం కథ మారిపోతుంది. ఏం చేయాలి, ఏం చెప్పాలి? ఫోన్ మోగుతుంటే అలా లిఫ్ట్ చేయకుండా చూస్తున్నావేంటి? ఏం ఆలోచిస్తున్నావు? సిఏ గారు ఫోన్ చేస్తున్నారేంటి? హలో సిఏ గారు, చెప్పండి. కార్తీక్ గారు, మీకు గుడ్ న్యూస్ అండి. మేడం గారు మాకు దొరికారు. మీరు చెప్పేది నిజమా? నా భాను దొరికిందా? ఎక్కడుంది సార్? స్టేషన్ తీసుకొచ్చాం సార్. మేడం ఇక్కడ పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. మీరు వెంటనే వస్తే మేడంని చూడొచ్చు. ఇప్పుడే వస్తున్నాను సిఐ గారు. సరిగ్గా 20 నిమిషాల్లో అక్కడ ఉంటాను. భాను జాగ్రత్తగా చూసుకోండి. అమ్మా, అమ్మా, ఏంట్రా? అమ్మా, భాను దొరికిందంట. ఏంటి, భాను దొరికిందా? ఇప్పుడే సిఐ గారు ఫోన్ చేశారు. నన్ను వెంటనే రమ్మన్నారు. ఏంటత్తయ్య తలుపేసున్న గది వైపు చూస్తూ ఏం ఆలోచిస్తున్నారు? ఎందుకు మీరిద్దరూ టెన్షన్ పడుతున్నారు? ఏం జరుగుతుందో మీరే చూడండి. ఆ విషయం ముందే చెప్తే చూశాక ఆనందం ఏముంటుంది? అందుకే చూసే వరకు ఓపిక పట్టండి.